హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారు? నెల్లూరు ఫేమస్ రెసిపీ వంకాయ బజ్జీ. అసలు ఈ రెసిపీ ఎంత బాగుంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇందులో మామిడికాయ వేసి చేయటం వల్ల టేస్ట్ అదిరిపోతుంది. మరి ప్రాసెస్ ని చూసేద్దాం. ముందుగా ఇలా తెల్ల వంకాయలని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ పెట్టుకొని అందులో వేసేయాలి. అండ్ ఇప్పుడు మనం టమాటోస్ని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని ఒక కడాయి తీసుకొని అందులో వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మన కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు ఆనియన్స్ని కూడా తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ప్యాన్లో వేసేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దాన్ని ఇలా చిక్కు తీసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే ఇందులో కొంచెం మన పులుపుకి తగ్గట్టు చూసుకొని మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా కట్ చేసిన పీసెస్ అన్నిటినీ కడాయిలో వేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ముందుగా మనం వంకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ ఫైనల్గా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక మూత పెట్టి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ముక్క పట్టుకొని చూస్తే ఉడికింది లేదా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసి మిక్సీ చేసుకుంటున్నాను నేను. మీ దగ్గర రోల్ ఉంటే రోల్తో రుబ్బుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. సో ఇందులో 5-6 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, పోపు దినుసులు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోండి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు ఇంగువ తినకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. అండ్ ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చట్నీని మొత్తం ఇందులో వేసి ఒకసారి కలిపి ఒక్క నిమిషం ఉంచి దింపేసామంటే అయిపోతుంది మన చట్నీ. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.